మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 9ని పరిశీలిద్దాం. ముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు తాను ఎందుకు ఎలా ఈ భూమిపై అవతరిస్తాడో వివరించాడు. ఇప్పుడు తన దివ్యమైన పుట్టుక కర్మల గురించి నిజంగా తెలుసుకున్న వారికి కలిగే గొప్ప ఫలం గురించి అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, నా పుట్టుక మరియు నా పనులు దివ్యమైనవని అలౌకికమైనవని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వారు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్లీ జన్మించరు, నన్నే చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతుని జననం మనలాంటిది కాదు. అది కర్మబంధం వల్ల కాదు. ఆయన లీలలు పనులు కూడా స్వార్థం కోసం కాదు, కేవలం లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసం చేస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించడమే మోక్షానికి మార్గం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుడు మనకు ఇస్తున్న ఒక గొప్ప హామీ. జనన మరణ చక్రం నుండి బయటపడటమంటే శూన్యంలో కలిసిపోవడం కాదు, భగవంతుని దివ్యధామాన్ని చేరడమని ఈ శ్లోకం మనకు ఆశను కలిగిస్తుంది. భగవంతుని తత్వాన్ని కేవలం మేధస్సుతో కాకుండా హృదయంతో అర్థం చేసుకోవడంలోనే నిజమైన స్వేచ్ఛ, ఆనందం ఉన్నాయని మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పనులను భగవంతుడి సేవగా భావించాలి. మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ఆయన లీలలో ఒక భాగంగా చూడాలి. కేవలం పైపైన పూజలు చెయ్యడమే కాకుండా భగవంతుని గుణాలను, ఆయన లీలలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా చెయ్యడం వల్ల మన మనసు క్రమంగా లౌకిక విషయాల నుండి భగవంతుని వైపు మళ్లుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.